దేవగిరి గ్రామానికి ఆనుకొని ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవి మధ్యలో నుంచి ప్రవహించే నది చుట్టుపక్కల కోతులు జీవించేవి. వాటిలో పిల్లకోతి పవనం కూడా ఒకటి. అది మహా తింగరిది. అల్లరి చేష్టలు మానుకోమని చెప్పినా వినేది కాదు. నదికి ఒకవైపునున్న చెట్ల మీద నుంచి మరోవైపు ఉన్న చెట్ల మీదకు దూకుతూ ఉండేది. ఆ ఆట ప్రమాదకరమని మిగతా కోతులన్నీ వారించినా అస్సలు వినేది కాదు. ఒకసారి ఆ పిల్లకోతి అలాగే గెంతుతూ నదిలో పడిపోయింది. ఈత రాకపోవడంతో గట్టిగా అరవసాగింది. కోతులు చూస్తూనే ఉన్నా ఆ ప్రవాహంలోకి దూకే సాహసం చేయలేదు. ఇంతలో ఆ నీళ్ళలో ఉన్న పెద్ద చేప పవనాన్ని వీపు మీదకి ఎక్కించుకొని, ఈత రానప్పుడు ప్రమాదకరమైన ఆటలు ఎందుకు ఆడడం అంది. నాకు ఈత రాదని ఎవరు చెప్పారు? వచ్చు అంటూ బడాయికిపోయింది ఆ పిల్లకోతి. ఈదుకుంటూ ఒడ్డు చేరకుండా అరిచావు మరి? ప్రశ్నించింది చేప. ఎవరో ఒకరు రాకపోతారా అనుకున్నాను. అంతలో నువ్వు వచ్చి నాకు సాయం చేసే అదృష్టాన్ని సొంతం చేసుకున్నావు. నువ్వెలాగో నన్ను ఒడ్డుకు చేరుస్తావు కదా, ఆ మాత్రం దానికి నేను ఇది కష్టపడడం ఎందుకు అని అహం ప్రదర్శించింది పవనం. సాయాన్ని పొందుతూనే దాన్ని తక్కువ చేసి మాట్లాడము చేపకు కోపం తెప్పించింది. దాంతో ఒక్కసారిగా పవనాన్ని నీళ్ళలో పడేసింది. వరదలో కొంత దూరం కొట్టుకుపోయి ఓ బండరాయి ఆసరా తీసుకొని ఊపిరి పీల్చుకుంది. ఎలాగో అలా కోతుల గుంపును చేరుకుంది. అహంకారంతో ఈత వచ్చినట్లు చెప్పి నా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను. ఇప్పటి నుంచి మీ మాట వింటూ బుద్ధిగా ఉంటాను అంటూ తలదించుకుంది పిల్లకోతి పవనం. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.